చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని రెడీ చేయడం ఎలాగా అని చూపిస్తాను ఇప్పుడు. దానికోసం చాక్లెట్లు అన్నింటికి డీమార్ట్కి వెళ్ళి తెచ్చేసాం. ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఒక చాక్లెటే కొనివాడు మా వాడు. ఇన్ని చాక్లెట్లు ఎప్పుడు కొనలేదు. అందుకు మా చిన్నోడు నేను గట్టిగా ప్లాన్ చేస్తున్నాం ఎలా తినియాలా మా ఇద్దరం అని. మా చిన్నోడు ఆనందాన్ని పట్టుకోలేకపోతున్నాం. తర్వాత సీరియస్గా మా చెల్లి మా హస్బెండ్ గీస్తుంటే మా వాడు చాక్లెట్ సైడ్ వేసేస్తున్నాడు స్లోగానా. మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకో అంటే మేమేం నమ్మకం లేదని మాకు గీసేస్తున్నాడు. తర్వాత నేను చాక్లెట్లు చూసాక నిజంగా చికెన్ బిర్యానీ ముందు నెట్టుకొని శుక్రవారం అయితే తినలేని పరిస్థితి ఎలా ఉంటుందో అన్ని చాక్లెట్లు పెట్టుకొని తినలేని పరిస్థితి మంది. మెల్లగా మా చెల్లి మా హస్బెండ్ ఏదో కష్టపడి ఒక 2 hours దాన్ని కట్ చేశారు. కట్ చేయడం బాగానే ఉంది. తర్వాత మినీ యుద్ధమే చేసాం మా చెల్లి నేను. దాన్ని అటాచ్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాం. చూడండి వీడియోలో. దాన్ని థర్మాకోల్ షీట్కి ఎన్ని సర్జరీలు చేసామంటే డాక్టర్ కూడా చేయరు పర్సన్కి, అన్ని సర్జరీలు చేసాం. ఆ ప్లాస్టర్తో ప్లాస్టిక్ సర్జరీ ఎన్ని చేసామంటే అన్ని చేసాం. ఏదోలా ఫినిష్ చేసాం దాన్ని. ఒక పక్క అంటేస్తుంటే ఒక పక్క ఊడిపోయేది ఏదోలా. మళ్ళీ మా హస్బెండ్ యాడ్ అయ్యి తను హెల్ప్ చేశాడు బాగానే. లాస్ట్కి ఇలాగా రెడీ అయ్యింది. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5:30 అయింది. కానీ లాస్ట్కి ఇది సక్సెస్ అవ్వలేదు, ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ మా హస్బెండ్ థింక్ చేసి బాక్సులు తెచ్చి మళ్ళీ యాడ్ చేశారు. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో. అది మాత్రం కంప్లీట్ సక్సెస్ అయ్యింది. మా ఫ్రెండ్ ఫుల్ హ్యాపీ అయ్యింది. థ్యాంక్ యూ.